Please, I kindly request. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే ఫుల్ స్టాక్ ఎలా నేర్చుకోవాలి, ఫుల్ స్టాక్లో మీరు ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి, అండ్ అదేవిధంగా ఫుల్ స్టాక్ శాలరీ ఎట్లా ఉంటుంది, అండ్ ఎవ్రీథింగ్ నీట్గా ఏ నుంచి జెడ్ వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్లీ ఫుల్ స్టాక్ అంటే ఏంటి? లైక్ పేర్లోనే ఉంది, ఫుల్ స్టాక్, టోటల్ మొత్తం కంప్లీట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లైక్ మీరు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటారు, బ్యాక్ ఎండ్ నేర్చుకుంటారు, అండ్ డేటాబేస్ నేర్చుకుంటారు కదా. సో ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. బట్ ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ అండ్ ప్లస్ డేటాబేస్. సో ఈ మూడు కలిస్తే మనం ఏమంటామంటే ఫుల్ స్టాక్ అంటాం. సో ఇప్పటి నుంచి మీరు ఎవరైనా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటే పక్కా కూడా ఫ్రంట్ ఎండ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, బ్యాక్ ఎండ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అండ్ అదేవిధంగా డేటాబేస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ మూడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్కటి నీట్గా మనం నేర్చుకుంటూ వెళ్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ HTML అనేది బాగా కాన్సన్ట్రేట్ చేయండి. HTML, CSS, జావాస్క్రిప్ట్. HTML మీరు నేర్చుకునేటప్పుడు ఎవ్రీథింగ్, ప్రతి ట్యాగ్ అయితే మీరు నేర్చుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే ఇమేజ్ ట్యాగ్ పైన, హ్యాంకర్ ట్యాగ్ పైన, డివ్ ట్యాగ్ పైన, స్పాన్ ట్యాగ్ పైన. సో ఈ ట్యాగ్స్ పైన మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ట్యాగ్ నేర్చుకున్న వెంటనే ఏం చేయాలంటే మీరు ఇంప్లిమెంట్ చేయాలి. సో చిన్న నోట్ ప్యాడ్ తీసుకొని మీరు ఏం చేయాలంటే ఇంప్లిమెంట్ అయితే చేయాలన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. సో HTML ఎట్లా నేర్చుకోవాలి, అండ్ అదేవిధంగా CSS కూడా నేర్చుకోవాలి. సో CSSలో మీరు ఎట్లా నేర్చుకోవాలంటే ఇప్పుడు ఒక HTML యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ బిల్డ్ చేసినప్పుడు ఏం చేయాలంటే CSSతో మీరు కలర్స్ చేయాలి. సో అట్లా ఎవ్రీథింగ్ జావాస్క్రిప్ట్తో బ్రాకెట్ రాయాలన్నమాట. సో ఈ విధంగా లైక్ ఫంక్షనింగ్ ఇవ్వాలి జావాస్క్రిప్ట్తో. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్రంట్ ఎండ్ మీద బాగా ఫోకస్ చేయండి. సో బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఫ్రంట్ ఎండ్ ఏముంటుందంటే ఇందాక చెప్పినట్లే HTML, CSS, జావాస్క్రిప్ట్. సో ఇలా ఉంటుంది. బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఏముంటుందంటే మీకు ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు జావాలో చేయాలంటే స్ప్రింగ్ నేర్చుకోవాలి, పైథాన్లో చేయాలంటే జాంగో నేర్చుకోవాలి, అండ్ అదేవిధంగా మీరు జావాస్క్రిప్ట్లో చేయాలంటే మీరు నోడ్ నేర్చుకోవాలి. సో ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ అయితే నేర్చుకోండి. సో ఈ బ్యాక్ ఎండ్ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఫ్రంట్ ఎండ్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు యూట్యూబ్లో నా వీడియో చూస్తున్నారు. సో వీడియో చూసినప్పుడు ఏమవుతుంది, మీకు కళ్ళ ముందులో కనిపిస్తుంది ఒక బాక్స్, లైక్ కామెంట్ అన్ని కూడా కనిపిస్తుంది కదా. సో మీరు ఏం చేయండి అంటే లైక్ దీని ఏంటంటే మీ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. దాన్ని ఏమంటారు అంటే ఫ్రంట్ ఎండ్ అంటారు. బ్యాక్ ఎండ్లో ఏమవుతుందంటే మీరు సెర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయి కదా, అది బ్యాక్ ఎండ్ లాజిక్ ఉంటుంది అనమాట. సో ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అన్నాం కదా. సో బ్యాక్ ఎండ్ కూడా ఫ్రేమ్వర్క్స్ చెప్పిన అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్లో మీరు కావాలంటే రియాక్ట్ లైబ్రరీ కూడా నేర్చుకోవచ్చు, యాంగులర్ నేర్చుకోవచ్చు. సో లైక్ మీరు డెప్త్కి వెళ్తా ఉంటే మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి అనమాట. బూట్స్ట్రాప్ నేర్చుకోవచ్చు, టెయిల్విండ్ నేర్చుకోవచ్చు. సో ఇట్లా మీరు లైక్ స్పెసిఫిక్గా ఒక దాని కూడా సెర్చ్ చేసినప్పుడైతే మీకు నీడేల్గా వస్తుంది. కావాలంటే దాని గురించి నేను వీడియోస్ కూడా చేస్తాను, నో ప్రాబ్లం. సో జస్ట్ నేను ఫుల్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో డేటాబేస్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, అదేవిధంగా మీకు డేటాబేస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డేటాబేస్ కూడా నేర్చుకోవాలి. సో డేటాబేస్లో రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసరికి SQL ఉంటుంది, ఒకటి NoSQL ఉంటుంది. సో SQLకి సంబంధించి మీరు నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే MySQL కానీ, PostgreSQL కానీ, లేకపోతే NoSQL వచ్చినట్లయితే మీకు Cassandra కానీ, లేకపోతే MongoDB కానీ. సో అట్లా ఏదైనా కూడా మీరు నేర్చుకోవచ్చు. బట్ అప్పుడు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ NoSQLకి వెళ్ళకండి, ఫస్ట్ SQL నేర్చుకోండి, దాని తర్వాత NoSQLకి వెళ్ళండి. ఎందుకంటే ఫండమెంటల్స్ అనేది మీకు తెలియాలి ఫస్ట్. సో మీకు ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, బ్యాక్ ఎండ్ అయిపోయింది, డేటాబేస్ అయిపోయింది. సో మీరు వీటితో ఏం చేయాలంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టు డూ లిస్ట్ కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ రిమైండర్ కానీ, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చిన్న చిన్న ఏమన్నా లైక్ ఫార్మ్స్ చేయడం కానీ ఇట్లాంటివి చేసిన తర్వాతకి మీరు ఏం చేయాలంటే ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం నేర్చుకోండి. ఇట్లా బిల్డ్ చేయండి. సో బిల్డ్ చేసిన తర్వాత ఉండకూడదు. ఏం చేయాలంటే బిల్డ్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఆ వెబ్ పేజ్ని మీరు డిప్లాయ్ చేయడం నేర్చుకోవాలి. సో ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయొచ్చు అంటే ఏ క్లౌడ్లో డిప్లాయ్ చేయొచ్చు, AWSలో చేస్తారా, Azureలో చేస్తారా, లేకపోతే GCPలో చేస్తారా. సో మీ ఇష్టం. సో కొన్ని ఫ్రీ డిప్లాయ్మెంట్ కూడా మీకు కొన్ని ఉంటాయి అనమాట, లైక్ Heroku అని చెప్పేసి అట్లా ఉంటాయి. సో ఒక పేజ్ని మీరు
బిల్డ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఎంత ఫంక్షనాలిటీ పెట్టడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని డిప్లాయ్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. సో డిప్లాయ్మెంట్ మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి, అది మాత్రం మర్చిపోకండి. సో డిప్లాయ్ చేస్తేనే ఏమవుతుందంటే, మీరు ఇన్ కేసు మీరు చేసిన ప్రాజెక్టు మీరు ఒక ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా మీరు చేసిన ప్రాజెక్ట్ చూడడానికి ఛాయిస్ ఉంటుంది డిప్లాయ్ చేసినప్పుడే. ఓకేనా? సో డిప్లాయ్ చేసి ఆ లింక్ అనేది మీ రెజ్యూమ్లో పెట్టుకున్నా కూడా, మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నా కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. తర్వాతకి మీరు దేనిపైన ఫోకస్ చేయాలి అంటే వర్షన్ కంట్రోల్ మీద ఫోకస్ చేయాలి. గిట్ అండ్ గిటబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చేసే ప్రాజెక్ట్ అంతా కూడా ఈ యొక్క లైక్ పుష్ కానీ, లేకపోతే మీరు ఇందాక ఏది లైక్ ఏం చేసినా కూడా కోడ్ సంబంధించింది ఏం చేయాలనుకున్నా కూడా మీకు వర్షన్ కంట్రోల్ అనేది రియల్ టైంలో యూజ్ అవుతుంది. సో వర్షన్ కంట్రోల్ అనేది మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. సో వీటితో పాటు ఏం చేయాలంటే ఫైనల్గా మీరు ఫుల్ స్టాక్లో లైక్ ఎక్సలెంట్ A to Z కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఒక మంచి ఈకామర్స్ సైట్ అయితే బిల్డ్ చేయండి. ఈకామర్స్ సైట్ వల్ల మీకు ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ అర్థమవుతుంది అనమాట. ఫ్రంట్ ఎండ్ అర్థమవుతుంది, ఇక్కడ బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, పేమెంట్ గేట్వేస్ ఉంటాయి, అండ్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. సో ఈ కామర్స్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈ కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేసినట్లయితే మీకు యాడ్స్ అయితే ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో దీని మీద అయితే బాగా ఫోకస్ చేయండి. సో మీరు ఇన్ కేసు ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటే నేను మన ఛానల్లో HTML ట్యూటోరియల్స్ ఉన్నాయి, CSS ట్యూటోరియల్స్ ఉన్నాయి, జావా స్క్రిప్ట్ ఉన్నాయి, జావా ఉన్నాయి, అండ్ పైథాన్ ఉన్నాయి, MongoDB ఉంది, అండ్ SQLకి సంబంధించిన ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. మీరు సింపుల్గా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే నీట్గా అక్కడ రాసుకొని ఉంటాయి అనమాట. ఎవ్రీథింగ్ అక్కడికి వెళ్ళి ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మీరు చేసే ప్రాజెక్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏం చేయాలంటే ప్రాజెక్ట్స్ కూడా నేను చేసిన ప్లేలిస్ట్ చెక్ చేయండి, అక్కడ ఒకసారి చెక్ చేయండి లైక్ నేను ఎలాంటి ప్రాజెక్ట్ చేశాను, లైక్ మీరు అవి చేస్తున్నారా లేదా, జస్ట్ ఒకసారి వీడియో కంప్లీట్ చేయండి, ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట ఎలా చేస్తున్నారని చెప్పేసి. సో ఇవి ఇట్లా పాటించండి. సో అండ్ లాస్ట్ ఫైనల్లీ వచ్చేసరికి ఏంటంటే లైక్ ఇవన్నీ మీరు ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, క్లౌడ్ అండ్ వర్షన్ కంట్రోల్ అనేది చూసారు కదా. సో ఇవన్నీ చేసిన తర్వాతకి మెయిన్గా మీకు కావాల్సింది ఏంటంటే రెఫరల్స్ పెట్టుకోండి, ఇంటర్న్షిప్స్ చేయండి. ఓకేనా? సో లైక్ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయండి. ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసినప్పుడు మీకు ఈ ఫుల్ స్టాక్ పైన బాగా గ్రిప్ వస్తుంది అనమాట. ఎందుకంటే లైక్ ఒక ఫుల్ స్టాక్ చేసినప్పుడు ఫ్రీలాన్సింగ్లో లైక్ మీరు అన్ని రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. సో దాన్ని మీరు సాల్వ్ చేసినప్పుడు అది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇట్లా ఇంప్లిమెంట్ అయితే చేయండి. సో నేను చెప్పిన మీకు అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇన్ కేస్ మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నేను టీచ్ చేసింది ఒకసారి కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి, నేను అక్కడ లింక్ ఇచ్చాను, అక్కడ ఫ్రీ డెమో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో అండ్ అదేవిధంగా ఇమీడియట్గా పేజ్ని ఆర్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోని లైక్ చేయండి.